సో ఇది తప్పనిసరిగా విచారణ జరగాల్సిందే అంటున్నారు షర్మిల. అయితే పబ్లిక్ కంపెనీ కాకుండా ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇస్తారని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే అని సిబిఐ నారాయణ కూడా అంటున్నారు. కల్తీపై నిజానిజాలు తేల్చాల్సిందే అంటున్నారు నారాయణ. అన్ని లింక్ చేయడం కుదరదు. వచ్చింది ఇప్పుడు తిరుమల కొండపైన వచ్చిన సమస్య. తిరుమల కొండపైన జరిగిన సమస్యలో గత 5 ఏళ్లలో కూడా అవినీతి జరిగిన మాట వాస్తవమే. ధర్మారెడ్డి అంటే కూడా చాలా తాస్తుడు, అట్లాంటి చాలా ఏదో పని చేశాడు కాబట్టి ఎవరు చేసిన నమ్ముతారు. అందుకని ఇవంతా ఎందుకు మనకు గొడవ? ధర్మారెడ్డి ఈవో అయినా అతను వైసీపీకి నమ్మిన బంటు. అందరూ ఇప్పుడు దాని జోలికి పోవడం వేస్ట్. పాలిటిక్స్లో మాట్లాడుకోవచ్చు, అది వేరు. ఒకసారి ధర్మారెడ్డి చెప్పా, అయ్యా నువ్వు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండు, లేకపోతే రాజకీయ డ్రెస్ వేసుకునేకి రా, ఎందుకే దాన్ని అంటాను కూడా చెప్పా ఒకసారి అధికారం ఉన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ నేను కోరేది ఏంటంటే వచ్చింది కాబట్టి, భక్తుల సమస్య కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు కాబట్టి, అందరూ తినేటువంటి లడ్లో విషయం రకరకాల ఉందంటే భయపడతారు కాబట్టి సుప్రీంకోర్టు విత్ ఇన్ నో డిలే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎన్క్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని కోరుతున్నాం. రెండవది, ఇట్లాంటి వాటికి మన పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి డైరీ నుంచి ప్రోత్సహించి అక్కడ నెయ్యి కానీ పదవి తీసుకోవాలి తప్ప ఇట్లాంటి ఉల్ఫా కంపెనీకి డల్ఫా కంపెనీలకి ఇచ్చి చెడ్డబాటు చేసుకుని